మంచిది. మన ప్రభువును, మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సత్యము ఏదో తెలుసుకోకుండా ఈ లోకమే శాశ్వతం అనుకొని పాపం జీవిస్తున్నారు. అట్టి వారికి నేను చెప్పేది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డారా, మీరంతా కూడా రాబోతున్నటువంటి ఒక లోకం అనేది ఉందని మీరు గమనించాలి. పరలోక రాజ్యము అనేది ఒకటి ఉంది, అలాగే నరకము అనేది కూడా ఒకటి ఉంది. ఈ రెండిట్లోనే కొంతమంది ప్రజలు అటు, కొంతమంది ప్రజలు ఇటు వెళ్ళబోతున్నారు రాబోతున్న దినాల్లో. ఇప్పుడు నువ్వు ఎటున్నావు అనేది నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాను. ఏంటంటే, మాకు ఉన్నటువంటి వివరణ ప్రకారంగా అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీళ్ళంతా కూడా నరకంలో ఉండబోతున్నారని మాకు బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి దయచేసి నేను మీకు ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తుంది ఏంటంటే, ఈ లిస్టులో నుంచి మీరు తప్పించుకొని మీ పాపములు మీరు కడుగుకోవాలి అంటే యేసుక్రీస్తు రక్తము అనేటువంటిది మనకి సమీపంగా ఉంది ఈ దినాల్లో. ఆయన రక్తము మనకి సమీపంగా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా ఇవన్నీ చేసి వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనం పాపములు ఒప్పుకొని, ప్రభా మేము మా అపరాధముల చేతను మా పాపముల చేత మేము చచ్చిపోయిన వారమై నరకానికి పాత్రులమై ఉన్నాం, నీ కుమారుని మా కొరకు అనుగ్రహించావు గనక ఆయన రక్తంలో మా పాపములు కడిగి మమ్మల్ని పరలోక రాజ్యంలో చేర్చండి. మేము ఇక్కడ భూమి మీద కొంతకాలం ఉంటాము, తర్వాత రాబోతున్న నిత్య నరకంలో ఉండకుండా నిత్య పరలోక రాజ్యంలో ఉండేలాగా మమ్మల్ని దీవించండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి అని మీరు ఒక్క ప్రార్థన చేయగలిగితే నీవు ఉన్న పాటునే దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. నీ ప్రార్థనని త్రోసిపుచ్చేవాడు కాడు. నువ్వు చక్కగా పరలోక రాజ్యంలో నువ్వు నీ కుటుంబం ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మీరు కొంతకాలమే ఉంటారు. రాబోతున్న దినాల్లో మీరు పరలోక రాజ్యము, నరకం అనేటువంటి రెండు లోకాలను చూడబోతున్నారు. కాబట్టి మీరు ప్రభునందు విశ్వసించిన వారందరైతే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆయనను విశ్వసించకుండా ఈ లోకం మాత్రమే శాశ్వతము, ఈ లోకములో ఉన్నటువంటిదే శాశ్వతము అనుకుంటే కనుక అట్టి వారికి నేను చెప్పేది ఏమీ లేదు. కాచుకొని కూర్చుంది నరకం, కాచుకొని కూర్చుంది పాతాళ లోకం. అక్కడ వేదన, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని, ఎంత వేదనకరమైన స్థలము. అటు వెంటనే తప్పించుకోవడానికి ఒకే ఒక్క మాట, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా రాబోతున్న లోకంలో పరలోకంలో నన్ను ఉంచు అనేటువంటి మాటను ఒక్కడు చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పాపమును క్షమించి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని ఆయన సేవకుడికి తెలియజేస్తుంది. ఆలస్యం చేయకుండా మీ దగ్గరలో ఉన్న సంఘాలకు వెళ్ళమని కూడా పిలుపునిస్తా ఉన్నారు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్.